వీఆర్ ఆల్ సోల్స్, వీఆర్ ఆల్ సోల్ బీయింగ్స్. సోల్ బీయింగ్స్ అనే మాటకి సోల్ అంటే హీబ్రూలో నెఫెష్ అంటాం. నెఫెష్ అనే మాటకి నఫష్, శ్వాసించేవారము అని అర్థం. సజీవులము, శ్వాసించేవారము అని అర్థం. మనం బ్రతుకున్నామని తెలిసేది మన శ్వాసను బట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో శ్వాసతో మనము శ్వాసిస్తున్న అనుక్షణం దేవునికి స్తుతియాగం చెల్లించబద్ధులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ఈ రోజుకి సంబంధించిన వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి ఒక 3 వచనాలు చదువుదాం ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి నుండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన, ఎవరు చదవట్లేదు, అందరం కలిసి చదువుదాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. 3వ వచనం, నెక్స్ట్ వచనం. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రునైనా పునరుత్థానుడా, మీకు వందనాలు. పునరుజ్జీవం, పునరుత్థానం, ఇదిగో తిరిగి లేపడం అనే ఆ విషయంలో మీరే పునరుత్థానమై ఉన్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రునైనా. ఈ సమయంలో నిద్రాణమైన మరణము అనుభవిస్తున్నటువంటి మా యొక్క మనస్సులను చైతన్యపరిచి, ఇదిగో మీ జ్ఞానముతోనూ, మీ యొక్క ఉపదేశంతోనూ, మీ యొక్క సన్నిధి తాకిడి చేత, మీ ఊపిరి చేత మాలో పునరుజ్జీవము కలిగింపజేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం నాయనా. ఈ దినపు వాక్య భాగం మాకు బోధపడుటకు కృప దయచేయమని, మీ సన్నిధిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలు వినేంత వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సేవ అనండి ఒకసారి. దేవుని సేవ, దేవుని ఆరాధన రెండు ఒకటే. మరొకసారి చెప్పండి ఒకసారి. దేవుని సేవ, దేవుని ఆరాధన రెండు ఒకటే. దేవుని ఆరాధించాలంటే దేవుని సేవించాలి. దేవుని సేవించాలంటే ఏం చేసి సేవిస్తాం? ఏమేం చేసి సేవిస్తాం? ఎలా సేవిస్తాం? బాగా గమనించండి ఒకసారి. దేవుని సేవించుట, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏంటి ఆ సేవ అంటే? మీ సజీవమై ఉన్నటువంటి శరీరాలు. ఏంటట? సజీవమై ఉన్నటువంటి శరీరాలు. మనం బ్రతికున్న మన శరీరాలు. ఈ శరీరం అనే గుడారంలో మన సోల్ నివసిస్తూ ఉంది. ఈ సజీవమైనటువంటి ఈ శరీరాన్ని ఏం చేయాలట? అలాగే సజీవంగానే ఏం చేయాలట? చదవండి, ఏమనుంది అక్కడ? మరి చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా. సజీవ యాగం అంటే ఏంటి? లివింగ్ సాక్రిఫైస్ ఇంగ్లీష్లో చెప్పారు. అంటే ఏంటి సజీవ యాగం అంటే? మంచి భాషలో చెప్పాలంటే దహన బలి అని అర్థం. దహన బలి అర్పించాలట. దేన్ని అర్పించాలట? నీ బ్రతికున్న శరీరాన్ని, చనిపోయిన శరీరాన్ని కాదు, చనిపోయిన తర్వాత కాదు, బ్రతికుండగానే నీ శరీరాన్ని సజీవ యాగంగా, అంటే దహన బలిగా, అంటే సజీవ యాగముగా, దేవునికి అనుకూలమై ఉండే విధంగా పరిశుద్ధమైన సజీవ యాగంగా నీ శరీరాన్ని అర్పించడమే ఆరాధన, సేవ, పరిచర్య. నీ సజీవమైనటువంటి నీ శరీరాన్ని దేవునికి దహనబలిగా అర్పించడమే సేవ, ఆరాధన మరియు
పరిచర్య. ఇది ఎలా పరిచర్య చేస్తాం మనం? ఎలా చేస్తావు ఈ పరిచర్యని? నిజంగా దహనబలి అర్పించడం అంటే కర్రలు బేర్చి దాని మీద నీ బాడీని పెట్టేసి నువ్వు తగలబెట్టుకోవడమనా? దాని మీనింగ్ అది కాదు. దయచేసి గమనించండి ఒకసారి. దహనబలి అని దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడో ఆ తర్వాత రాస్తుంది, ఆ తర్వాత వచనంలో రాస్తుంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన, నీకు అనుకూలమైన కాదు, ఇంకొకరికి ఎవరికో అనుకూలమైన కాదు, దేవునికి అనుకూలమైన, అంటే మనకు అనుకూలమైన, మనకు వీలైన, మనకు సరిపోయిన, మనకి కంఫర్ట్ ఇచ్చే ఏరియా కాదండి. ఆరాధించమన్నప్పుడు ఏమన్నామంటే మీ యొక్క శరీరాన్ని గాలి గట్టిగా పీల్చుకొని అదే ఆ లోపల నుంచి మనం మాట్లాడాలి అంటే శ్వాసను బయటకు వదులుతున్నాం. ఆ బయటకు వదిలేటప్పుడు హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రం అని చెప్పాలి కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా కానాలంటే బిగ్గరగా చెప్పడం ఏదైతుందో అది కంఫర్ట్ లెవెల్ దాటి చెప్పడం. క్రేజీ అంటాం దాన్ని. దావీదు దేవుని సన్నిధిలో డ్యాన్స్ వేస్తుంటే, దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ పాట పాడుతూ డ్యాన్స్ వేస్తుంటే ఆయన వైఫ్, ఆయన భార్య ఏం చేస్తుందంటే ఆయనను చూసి ఆయన గురించినటువంటి ఏమంటామంటే తక్కువ అభిప్రాయంతో చూసిందట, లేకపోతే తనని హేళనగా చూసిందట. ఆ కారణం చేత తన జీవితకాలం ఫలభరితమైనటువంటి జీవితాన్ని అనుభవించలేదు తను. ఆ పేరు మీకాలు. సరే, నా పాయింట్ ఏంటంటే క్రేజీ అంటే మనకి కంఫర్ట్ లెవెల్ దాటి దేవుణ్ణి ఆరాధించటం అనండి ఒకసారి మాట. మనకు అనుకూలం కాదు, దేవునికి అనుకూలమై ఉన్న, దేవుని దృష్టికి ఇష్టమైన, దేవుడు అంగీకరించే విధంగా, ఎస్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ అనే విధంగా కయీన్ అర్పించినట్టుగా కాకుండా హేబేల్ అర్పించినట్టుగా ఆ యొక్క దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను సమర్పించండి. ఎలా సమర్పిస్తామంటే తర్వాత వచనంలో రాస్తుంది. 2వ వచనం చదవండి ఒకసారి, 2nd verse. ఎలాగ సమర్పించగలం? మన శరీరాలని ఎలా సమర్పించగలము అంటే లోక మర్యాదను మన శరీరంలో అనుసరింపక లోక మర్యాద, అందరూ వాళ్ళ శరీరాలతో ఏం చేస్తున్నారో అలా కాకుండా మన శరీరాలతో దేవునికి అనుకూలమై ఉన్నటువంటి సజీవ యాగముగా, ఎలాగంటే లోక మర్యాదను అనుసరింపక. 2వది, ఏది ఉత్తమమో అనుకూలమో సంపూర్ణమై ఉందో దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని దాని ప్రకారం జీవించడం కోసం నీ మనసు రోజు రోజుకి మార్చుకోవడమే, రూపాంతరం పొందుతూ ఉండడమే, దాన్నే సేవ, ఆరాధన, 3వది పరిచర్య అంటాం. ఓకే, ఇవి ఆల్రెడీ తెలియని విషయాలు కావు, ఇవి ఆల్రెడీ తెలుసు. అయితే నేను ఒక సందర్భాన్ని, ఒక 4 వచనాలు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. ఇది యాక్చువల్గా దీని ఫుల్ వర్షన్ మీకు లాస్ట్ వీక్ బైబిల్ స్టడీలో దానికి సంబంధించిన వివరణ పూర్తిగా ఉంది. మీ చర్చ్ గ్రూప్స్లో ఎక్కడెక్కడైతే ఆల్ కైండ్స్ ఆఫ్ గ్రూప్స్, వీ హ్యావ్ 5 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఫిజికల్గా సంఘానికి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఒక గ్రూప్లో ఉంటారు, షాలం కాన్వెంట్ చర్చ్ గ్రూప్. 2nd గ్రూప్ వర్చువల్గా, అనగా దూర ప్రాంతాల్లో ఈ సహవాసానికి కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళు, వర్చువల్ చర్చ్ గ్రూప్ అనేది ఒకటి ఉంది. 2. 3rd వన్, 3వది వచ్చేసి యాక్టివ్ యూత్, యవనస్తులై ఉండి ఎవరి లెవెల్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు తాము అంటే జస్ట్ ఊరికే ఏదో చూసి ఎంజాయ్ చేసేది కాదు, కానీ వాళ్ళు దే హ్యావ్ టు రెస్పాండ్, యాక్టివ్గా ఉండడం కోసం యాక్టివ్ యూత్ గ్రూప్ ఇంకొకటి ఉంది. 3. 4వది ఏంటి? ఓకే, స్త్రీలందరికీ సంబంధించి ఇంకో గ్రూప్ ఉంది. ఓకే, తర్వాత 5వది ఏంటి? పాస్టర్లందరికీ ఒక గ్రూప్ ఉంది. సో ఈ 5 గ్రూపుల్లో నేను చెప్పే విషయం ఏంటంటే ఏదో ఒక గ్రూప్లో యాడ్ అవ్వండి. పాస్టర్ గారు నేను రోజు చర్చికి రానండి, పర్లేదు, మీకు దూరంగా ఉన్నా సరే మీకు వర్చువల్ గ్రూప్ అని ఒకటి ఉంది, దాంట్లో ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. సో అక్కడ మనకు ఇచ్చే మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అవి అందరికీ దొరికే మెసేజెస్ కావు, అంటే యూట్యూబ్లో సెర్చ్ చేయగానే దొరికే మెసేజ్లు కావు. ఓకే, దాంట్లో పోస్ట్ చేస్తారు. ఒకవేళ ఇప్పటిదాకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, దాన్ని వినియోగించుకోవాలి. సరే, ఇకపోతే ఇప్పుడు నేను ఒక 4 వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను.
శరీరాలను సజీవయాగంగా అర్పించుకోవడం అంటే ఏంటో ఒక 4 వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 4 వచనాల్లో ఉన్న కామన్ పాయింట్ గురించి మీకు బైబిల్ స్టడీకి సంబంధించిన వీడియో ఆల్రెడీ పోస్ట్ చేయబడింది, దాన్ని చూడండి ఒకసారి, నిర్లక్ష్యం చేయొద్దు. దానికోసం జస్ట్ ఎంత మీరు స్పెండ్ చేస్తే గంట సేపు స్పెండ్ చేస్తారు. ఒక రోజుకి 1 గంట సేపు వారం అంతా స్పెండ్ చేస్తే చాలా విషయాలు అవన్నీ కూడా ఈ వారం పోర్షన్లో నుంచి ఉన్నటువంటి విషయాలు. మొదటి వచనం సజీవ యాగంగా దేవునికి సమర్పించడం అనేది ఇది అంతరంగంలో జరిగే ఒక పోరాటంలోంచి వచ్చే మాట. మొదటి వచనం ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనం, జెనసిస్ 19:16 మొదటి వచనం. సెకండ్ జెనసిస్ 24:12 2 3, జెనసిస్ 39:8 3 4, లివైటికస్ 8:23. ఇది మొత్తం మీ గ్రూప్లో ఉంది, అది ప్రజెంటేషన్ ఉంది అదంతా. ఓకే రైట్, చూడండి ఒకసారి. మొదటిది లోతు, చదవండి ఒకసారి. ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనం, ఆదికాండం 19:16 చదవండి ఒకసారి. సజీవయాగంగా శరీరములు సమర్పించుట అంటే ఏంటి? ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము ఏంటో ఎరిగి దాని ప్రకారం జీవించడం కోసం మనల్ని మనం రూపాంతరపరచుకోవడం అనగా ఎవ్రీడే ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉండాలి. చూడండి ఒకసారి. అతడు తడవు చేసెను అనండి ఒకసారి మాట, ఇంకొంచెం గట్టిగా. అతడు తడవు చేశాను. ఎవరు ఎక్కడి నుంచి తడువు చేస్తున్నాడు, ఏమని తడువు చేస్తున్నాడు బాగా గమనించండి ఒకసారి. లోతు దినములు, లోతు సొదమ గొమొర్రా పట్టణాలు ఏవైతే ఉన్నాయో అదొక ఏమంటామంటే కొన్ని పట్టణాల సముదాయం, అదంతా కూడా రెండు కూడా కొన్ని పట్టణాల సముదాయం అవన్నీ కూడా. అలాంటి ఆ ప్రాంతం అంతా కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే దేవుని ఉగ్రత భూమి మీదకి తీసుకొచ్చే పరిస్థితులు వాళ్ళు కలిగి ఉన్నారు. దేవుని యొక్క అగ్ని భూమి మీదకి తీసుకొచ్చే ఉగ్రత స్థలం అది. అలాంటి ప్లేస్లో నుండి ఒకరెవరన్నా రక్షించబడాలి అంటే నీతిమంతుడై ఉండాలి. లోతు నీతిమంతుడు అనండి ఒకసారి. ఈ లోతు నీతి ఎలాంటి నీతి అంటే అబ్రహాం యొక్క స్టూడెంట్, అబ్రహాం యొక్క అడాప్టెడ్ సన్. బట్ తను ఎలాగంటే అబ్రహామును విడిచిపోయాడని రాసుంటుంది. వారిద్దరు ఒకరికొకరు వేరయ్యారు అని రాసుంటుంది. పాయింట్ ఏంటంటే అబ్రహామును లోతు విడిచిపెట్టినప్పుడు ఒక మాట ఏంటంటే అబ్రహాము వద్దు, నాకు అబ్రహాము దేవుడు వద్దని వెళ్ళిపోతున్నాడు. అంతేకాకుండా దీని గురించిన వివరణ మీకు ఉంది, దాన్ని చూడండి ఒకసారి. అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం లేదు. పాయింట్ ఏంటంటే అబ్రహామును విడిచిపెట్టుట, అబ్రహాము దేవుని విడిచిపెట్టుట. సరే, విషయం ఏంటంటే అలా విడిచి వెళ్తున్నటువంటి లోతు ఒకానొక సమయం వచ్చేసరికి ఆ ప్రాంతమంతా కూడా దేవుని యొక్క అగ్ని వారి మీదకి తెచ్చుకునేంత ఉగ్రతాపాత్రమైనటువంటి స్థలంలో వాళ్ళు ఉన్నారు. అలాంటి ప్లేస్ నుంచి బయటికి రావాలి. ఆ బయటికి రావడానికి లోతు ఏం చేస్తున్నాడట? కొంచెం గట్టిగా అన్నమాట, తడవు చేస్తున్నాడు. ఈ తడవు చేయడం అనే మాటకి డెఫినేషన్ ఏంటంటే చూపించాం అదొక్కసారి. లింగరింగ్ అంటాం. ఆ లింగరింగ్ అనే పదానికి విషయం ఏంటంటే ప్రతి ఒక్కరి లోపల అంతరంగంలో జరిగే ఒక రకమైనటువంటి పోరాటం, ఒక రకమైనటువంటి ఏమంటామంటే లైక్ ఇంటర్నల్ స్పిరిచువల్ వార్. అది లోపల ఒక పోరాటం జరుగుతుంటుంది. ఒక పక్కేమో సొదమ గొమొర్రా పట్టణాల యొక్క అక్కడున్న పరిస్థితులు లాగుతుంటే, ఇంకో పక్కనేమో దేవుని చిత్తం, దేవుని అనుకూలం, సంపూర్ణమైన అనే చిత్తం ఇటువైపు లాగుతుంటే తడువు చేస్తుంటాం. చూసారా? ఆ తడువు చేయడం అనే ఒక పోరాటం. అది పెట్టాము ఒకసారి. అది యాక్చువల్గా నేను చెప్పినటువంటి 4 వచనాలు ఏవైతున్నాయో 4 వచనాలు కలిపే ఒక విషయం ఉంది. ఆ 4 వచనాలు కలిపే ఒక విషయం ఉంది. అయితే అదేంటిదంటే దేన్ని సూచిస్తుంది? ఆ తడువు చేయుట అనే మాటకి మీనింగ్ ఏంటంటే ఆ తడువు చేయుటని మనకి ప్రజెంట్ చేయడం కోసం చూపించబడిన విధానం ఏం తెలియజేస్తుందంటే ఆ ఇన్నర్ టర్మాయిల్, హెసిటేషన్, స్పిరిచువల్ స్ట్రగుల్. అది లోకము లాగే విషయాలు ఏవైతే ఉన్నాయో దేవుని చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ఉద్దేశాల్లోనికి నేను వెళ్ళడం కోసం, ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన ఆ చిత్తంలోకి వెళ్ళడం కోసం అటువైపు వెళ్ళడం, ఇటువైపు రెండిటి మధ్య జరిగే ఇంటర్నల్గా ఎవరికి కనబడని ఒక రకమైనటువంటి సంఘర్షణ,
ఒక రకమైనటువంటి పోరాటం, ఈ ప్రతిఘటన అంట, ఒకరినొకరిని ఏమంటారంటే దాన్ని ఎదిరించడం, దాన్ని దాటుకోవడం, ఆ దాటుకునే టైంలో జరిగే ఒక తడవు చేయడం అంటాం దాన్ని. ఆ తడవు చేయడం అనేది ఒక పక్కన ఇది లాగుతుంటే ఇంకో పక్కన దేవుని ఆత్మ లాగుతూ ఉంది. ఆ తడవు చేస్తుంటే ఆ దూత చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. విషయం ఏంటంటే, లోతు సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉంటే రక్షించబడతాడా? సొదొమ గొమొర్రా పట్టణాలతో పాటు నశించిపోవాలి. మనము కూడా మనం ఉన్న స్థలంలో ఇలాగే ఉంటాము అంటే, నువ్వు ఉన్న స్థలం, నేనున్న స్థలం ఎలాంటి స్థలం అంటే నాశనమునకు జోగుతున్నటువంటి స్థలంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె నన్ను గట్టిగా, నాశనమునకు జోగుతున్నటువంటి ఆ స్థలం నుండి రక్షించబడ్డానికి మనకున్న ఆధారం మనం చేసిన నీతిని బట్టి, మన భక్తిని బట్టి, మనము చేసిన మంచిని బట్టి, మనం చేసిన మేళ్ళను బట్టి, నువ్వు నేను కలిగి ఉన్న కొంచెం జ్ఞానాన్ని బట్టో రక్షించబడలేదు. దాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడలేదు. నీ కొరకు, నా కొరకు దేవుని సన్నిధిలో నిరంతరము విజ్ఞాపన చేస్తున్న నీతిమంతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థనను బట్టి మనము రక్షణ పొందుతాం. ఆమెనండి గట్టిగా. అంటే క్రీస్తును బట్టి మన రక్షణ. అయితే లోతు రక్షించబడాలి అంటే అందులో నుంచి బయటికి రావాలి. అదే ప్లేస్లో అలాగే ఉంటాను నేను అంటే రక్షణ నీ దగ్గరికి రాదు. యూ హ్యావ్ టు కమ్ అవుట్. సజీవ యాగంగా ఈ లోక మర్యాదను అనుసరించే స్థితి నుంచి నేను బయటికి రావాలి. నేను లోక మర్యాదలోనే ఉంటాను, సొదొమ గొమొర్రాలోనే ఉంటాను అనుకుంటే మాత్రం మనము కూడా దాంతోపాటు ఊడ్చివేయబడతాం, దాంతోపాటు కాల్చి బూడిద చేయబడతాం. అక్కడ మొలకలు ఏవీ లేవట. అలాంటి స్థితికి వాళ్ళు రావడానికి కారణం ఏంటి? వారి పాపం ఏంటి? యెహెజ్కేలు గ్రంథంలో రాసున్న మాట, 16వ అధ్యాయంలో రాసున్న మాట, యెరూషలేముతో మాట్లాడుతూ దేవుడు అంటున్న మాట, నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును. ఒక పక్క గర్వానికి కారణం ఆహార సమృద్ధి. నాకే తెలుసు, నా దగ్గరే ఉంది, మనకున్న డిఫరెంట్ రిసోర్సెస్ని బట్టి గర్వము ఒకటి. గర్వము, ఆహార సమృద్ధి, నిర్విచారమైన సుఖస్థితి. విచారించాల్సిన పని లేని ఒక సమృద్ధి కలిగిన రిసోర్సెస్ ఉన్నాయట అక్కడ. ఎక్కడ? సొదొమ. ఆ సొదొమ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఆహార సమృద్ధిని బట్టి, నిర్విచార సుఖ సమృద్ధిని బట్టి, సుఖ స్థితిని బట్టి అది ఏం చేసిందంటే ఆ గర్వాన్ని బట్టి, ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్తాను అందరికి, నన్ను చూడండి. అల్పపీడనం అంటాం. ఏమండి అల్పపీడనం అంటే ఏంటో తెలుసా? అంటే ఏంటి? వార్తలు వస్తాయి కదా, అల్పపీడనం అంటే ఏంటి? ఏమా? సముద్రంలో ఏర్పడే ఒక లో ప్రెషర్, ఓకే, వాయుగుండం. అది ఇంకొక లెవెల్ అది. సరే, పాయింట్ ఏంటంటే, ఒక దగ్గర అల్పపీడనం ఏర్పడింది అంటే ఇంకొక చోట వర్షం అవసరం ఉంది అని అర్థం. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? ఒక చోట అల్పపీడనం ఏర్పడిందంటే ఇంకో చోట వర్షం అవసరం ఉంది అని అర్థం. అల్పపీడనం అనేది ద లోడింగ్ ఆఫ్ క్లౌడ్స్ అన్నమాట. అర్థం కదా? మేఘాలు వర్షంతో నింపబడతాయి. మేఘాలు వర్షంతో నింపబడడం అనేది ఒక చోట వర్షం అవసరం ఉంది అని అర్థం. అందుకే వర్షం కానీ, తుఫాను కానీ ఇలాంటివన్నీ వాటి లెవెల్స్ని బట్టి వస్తాయి. దేవుడు తగిన కాలమందు వర్షం ఇస్తాడు. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును కురిపించేవాడు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో రాస్తుంది. ఏమన్నదంటే, అవన్నీ వాటి లెక్క ప్రకారం, వాటి క్రమం ప్రకారం జరగాలి అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. మీ పాపములే వాటి క్రమం తప్పించాయి అంటాడు. పాపాన్ని బట్టి రావాల్సిన దానికన్నా ఎక్కువ వర్షం, పాపాన్ని బట్టి రావాల్సిన దానికన్నా అతి తక్కువ వర్షం, అత్యల్ప వర్షపాతం లేకపోతే అత్యధిక వర్షపాతం. సో వీటన్నిటికి కారణం మానవుని యొక్క పాపం దోషం అని అర్థం. ఇది ఎక్కడ? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం చదివితే మీకు కనపడుతుంది అదంతా కూడా. పాయింట్ ఏంటంటే, ఇది ఎందుకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు నీకు ఆహార సమృద్ధి దయచేశాడు,
నిర్విచార సుఖస్థితి నీకు ఇచ్చాడు, దేనికి టెన్షన్ లేకుండా దేవుడు నాకు డబ్బులు ఇచ్చాడు అంటే ఎవరికో అవసరం ఉంది అని అర్థం. ఏమన్నా అర్థమైందా? దేవుడు నాకు ధనాన్ని ధన సమృద్ధిని ఇచ్చాడు అంటే ఎక్కడో డబ్బులు అవసరం ఉంది అని అర్థం. దేవుడు నీకు ఆహారం ఇచ్చాడంటే నువ్వు ఒక్కడి తినడం కోసం కాదు, అవసరంలో ఉండి నీ ద్వారా నీ చెయ్యి వైపు నీ భోజనపు బల్ల మీద నుండి కింద పడితే తీసుకొని తినడం కొరకు కొంతమంది ఎదురు చూస్తున్నారు, వాళ్ళ కోసం నీకు ఆహారం ఇచ్చాడు. ఓకే, ఆహార సమృద్ధి, నిర్విచార సుఖస్థితి, ఇది సొదమ పరిస్థితి. అంతేకాదు ఆ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారట గర్వించారట. ఆ గర్వం ఏం చేసిందంటే దీనులు. చదవమొకసారి మరొకసారి పెట్టబట్ట రెఫరెన్స్ ఎక్కడ చదువుతున్నాం మనం? ఎహెచ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనం. ఏమన్నది అక్కడ? అది దీనులకును దరిద్రులకును సహాయము. ఇది దాని సమస్య. సొదమ పాపం ఏంటి అంటే దీనులకు దరిద్రులకు సహాయం చేయకపోవడం సమస్య. నెక్స్ట్ వచనం చదవమా. వారు అహంకరించి నా దృష్టికి హేయ క్రియలు చేసిరి గనుక నేను దాన్ని చూచి వారిని వెళ్ళగొట్టి తిని వారిని వెళ్ళగొట్టాను. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారి మధ్య లోతు బ్రతుకుతున్నాడు కదా. లోతు అక్కడే ఉండి అదే స్థితిని అనుసరిస్తూ ఉండడం దేవుని చిత్తం కాదు. ఉత్తమము అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో ఆయనకి తెలియబడతా ఉంది. ఇప్పుడు ఆయన బయటికి రావాలి. కారణం ఏంటి అంటే ఆయన చేసిన మంచిని బట్టో వాళ్ళ భక్తిని బట్టో వీటన్నిటిని బట్టి కాదు, కానీ ఆయన ఎవరినో ఇంకెవరో తన కొరకు ప్రార్థన చేస్తున్నారు. తన రక్షణకు కారణం ఇంకెవరో తన కొరకు జీవించిన జీవితాన్ని బట్టి, అబ్రహాం అనే ఒక నీతిమంతుడు జీవిస్తున్న జీవితాన్ని బట్టి లోతు రక్షించబడుతున్నాడు. ఇది ఎలాగ సాధ్యమో క్రీస్తు యేసు మరణ పునరుత్థానాలు ఆయన జీవితం అనగా ఈ భూమి మీద నీతిమంతుడు ఒక్కడు లేడు, నీతిమంతుడే లేడు. అలాంటి చోట నీతిమంతుడుగా జీవించిన యేసును మనం హత్తుకుంటున్నాం. యేసును హత్తుకొనుట అంటే ఆయన మాటలు మనం తీసుకుంటున్నాం, ఆయనలో మనం ఉంటున్నాం. అది యేసును మనం హత్తుకొని జీవించే జీవితం. అయితే అబ్రహామును లోతు హత్తుకొని ఉంటే రక్షించబడతాడు. అలాగే మనము యేసుక్రీస్తును హత్తుకొని ఉంటే రక్షించబడతాం. ఉన్న ప్లేస్లో ఉన్నట్టుగానే ఉంటే యేసు ప్రభు నా కొరకు మరణించాడు నేను రక్షించబడతానంటే పొరపాటు చేస్తున్నాం. మనల్ని కోరే ఒక విషయం ఉంది. ఉత్తమం అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో ఎరుగునట్లుగా మనసు మారి రూపాంతరం చెందాల్సిన అవసరం ఉంది. ఆ రూపాంతరం చెందే ప్రాసెస్లో లింగరింగ్ తడువు చేస్తాం కదా. చాలామంది తడువు చేస్తూ ఉంటారు బయటికి రావడానికి. ఆ తడువు చేయడం అనేది అదొక ఇన్నర్ టర్మాయిల్, లోపల ఉండే ఒక హెసిటేషన్. 1వ వచనం, లోతు తడువు చేశాను. 2వ వచనం 2nd వర్స్ చదవండి ఒకసారి. ఏం చెప్పాను? 2nd వర్స్ 24:12 ఆదికాండం 24వ అధ్యాయం 12వ వచనం. ఫాస్ట్గా. నా యజమానుడు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాం మీద అనుగ్రహం చూపుము. ఇది ప్రార్థన. దేవునికి ప్రార్థన చేస్తున్న ఎలియాజరు. యాక్చువల్గా అయితే ఎలియాజరు స్థితి ఏంటంటే అబ్రహాంకి వారసుడయ్యే పరిస్థితి. అబ్రహాంకి వారసుడు అంటే అబ్రహాంకి కనుక ఇస్సాకు లేకపోయి ఉంటే ఎలియాజరే వారసుడు అయ్యి ఉండేవాడు. కానీ ఎలియాజర్ ఎవరంటే కనాను సంబంధి. దమస్కు వాడు అంటే కనాను వాడు అన్నమాట. అంతేకాదు ఇప్పుడు ఈ ఎలియాజర్కి అబ్రహాం ఒక బాధ్యత అప్పగించాడు. అబ్రహాం ఏం చేశాడు? ఒక బాధ్యత. ఏంటా బాధ్యత? ఈ మిషన్ని కంటిన్యూ చేయడానికి ఒక స్త్రీ కావాలి. ఆ స్త్రీ ఎవరై ఉండాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ కనాను స్త్రీల్లో ఎవరు వద్దు నాకు. అంటే ఈ ఎలియాజర్కి మామూలుగా యూదు పురాణాల ప్రకారం లేకపోతే యూదుకు సంబంధించినటువంటి థియాలజికల్ బుక్స్ ప్రకారం ఎలియాజర్ కూడా కుమార్తెలు ఉన్నారట. వాళ్ళలో ఎవరినన్నా ఇచ్చి పెళ్లి చేద్దామని ఒక అవగాహన ఉంది, ఒక ఆలోచన ఉందట ఆయనకి. పాయింట్ ఏంటంటే ఒకటి, ఈ మిషన్ని అంటే ఇప్పుడు ఈ ఇస్సాకి గనక ఈ రిబ్కా అనే ఒక స్త్రీని తీసుకురాకపోతే, రిబ్కాని వాళ్ళ తల్లిదండ్రులు దీవించేటప్పుడు ఒక మాట అంటారు, వేలకు తల్లి వగుదువు. అంటే అబ్రహాం పిల్లలకి నువ్వు తల్లి వగుదువు అని చెప్పి దీవించారు. అంటే ఇశ్రాయేలు అనబడుతున్న ఆ యొక్క యాకోబును నువ్వు కనబోతున్నావు అని చెప్పడం అనమాట. అలాంటి వేలకి నువ్వు తల్లివి కావాలి. ఆ తల్లి కావాలంటే ఈ తల్లి రిబ్కా కావాలి. ఈ రిబ్కా గాక ఇంకా వేరే ఎవరు అక్కర్లేదు.
అలాంటి చోట ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటంటే తన స్వార్థం, తన స్వప్రయోజనం, తన సొంత విషయాలు పక్కన పెట్టి దేవా అబ్రహాము కొరకు ఉన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆయనకి కనికరం చూపించి ప్రార్థన సఫలపరచు అని అడుగుతున్నాడు. అంతేకాదు ఈ ఉద్దేశంతోనే దేవుణ్ణి ఆయన సూచన అడిగేటప్పుడు కాంప్లికేట్ చేసి వదిలేశాడు. ఎంత కాంప్లికేట్ అంటే నీళ్ళు ఇవ్వంటే నీళ్ళు ఇస్తారు కదా, నేను నీళ్ళు అడిగితే నాకే కాదు నా వంటలు కూడా నీళ్ళు పోయాలి. వంట అంటే అదేమి మామూలుగా తాగదు. 6 నెలలకు తాగే నీళ్ళు ఒకేసారి తాగుద్ది. 6 నెలలు తాగే నీళ్ళు 6 నెలలు బ్రతకడం కోసం తాగాల్సిన నీళ్ళన్నీ ఒకేసారి తాగుద్ది. అలాంటి వంటకి నీళ్ళ, ఆ వంటకి నీళ్ళు ఇచ్చే స్త్రీ కావాలి. ఇప్పుడు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాం మనం? ఒక వధువు కోసం కదా. వధువు కోసమా ఒక పెద్ద ఏమంటాం బావి లోపలికి దిగి నీళ్ళను బయటికి తెచ్చే ఒక పహల్వాన్ కోసం చూస్తున్నామా? సో కానీ పాయింట్ ఏంటంటే మోస్ట్ కాంప్లికేటెడ్, అంటే దేవునికి అంత కాంప్లికేటెడ్ అది ఇవ్వడం వెనకాల ఆయనకున్న ఉద్దేశం ఏంటంటే లింగరింగ్. ఈ ప్రార్థన చేయడం వెనకాల తను కూడా ఒక పక్కనేమో తన స్వప్రయోజనం లాగుతుంది, తన యొక్క స్వప్రయోజనం తన 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 పరిస్థితులు ఒక పక్కన లాగితే ఇంకో పక్కన దేవుని చిత్తం ఇంకో పక్కన లాగుతూ ఉంది. ఆ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ 4 వచనాలకి ఒక కనెక్షన్ ఉంది. దాని గురించి బైబిల్ స్టడీలో మీరు చూడొచ్చు, మీకు దానికి సంబంధించిన వీడియో ఉంది. నెక్స్ట్ ఇది 2వ వచనం. తన స్వప్రయోజనాన్ని విడిచిపెట్టి దేవుని చిత్తం నెరవేర్చబడాలి. నేను బ్రతుకున్నందుకు దేవా నీ చిత్తం ఏంటో, నా పట్ల నీ పర్పస్ ఏంటో దాన్ని నెరవేర్చుకో అని ప్రార్థన చేస్తున్నాడు. 2వది, 3వది, థర్డ్ వన్ 39 ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం 8వ వచనం. అయితే అతడు ఒప్పక అనండి ఒకసారి మాట. అయితే అతడు ఒప్పక అంటే ఆ ఒప్పక అన్న చోట మనం చూస్తాం. ఓకే, మొదటి దాంట్లోనేమో లోతు తడవు చేయడం చూస్తాం. ఎలియాజరేమో దేవునికి ప్రార్థించను అని చూస్తాం. దేవునికి ప్రార్థన చేసిన ఎలియాజర్ని చూస్తాం. ఇతడేమో ఒప్పక, ఈ రెఫ్యూజ్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో చూడండి ఒకసారి. బట్ హీ రెఫ్యూజ్డ్. ఆ రెఫ్యూజ్ చేయడం, నో చెప్పడం ఉందే, వద్దు నో అని చెప్పడం ఏదైతుందో, ఇంకొక బైబిల్లో అడ్మెంటెడ్లీయా సంథింగ్ ఏదో ఉంటుంది. రెఫ్యూజ్డ్, తను తోసేస్తున్నాడట, వద్దంటున్నాడట, పారిపోతున్నాడట. ఆ వద్దు అని చెప్పడం ఏదైతుందో ఎవరిది? యోసేపు, పోతిఫరు భార్య తనని శోధిస్తున్న టైంలో ఆ శోధన జయించడం కోసం రెఫ్యూజ్ చేస్తూ ఉండడం ఏదైతుందో అక్కడ కూడా ఈ మూడిటికి ఉన్న ఒక సేమ్ కామన్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మాట్లాడుకునే 4 అంశాలని కలిపే అంశం ఒకటి ఉంది. అదేంటంటే లోపల ఒకటి లాగుతుంది, దాన్ని దాటి అధిగమించి వీటన్నిటినీ కలిపి ఏమంటామంటే మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి అనుకూలమైన బలియాగంగా అర్పించుట, ఇట్టి సేవ యుక్తమైనది. అందుకనే దీన్నే సమూయేలు ఏమంటాడంటే సౌలుతో మాట్లాడుతూ, నువ్వు అర్పించే ఈ దహన బలుల కంటే గట్టిగా మాట వినుట శ్రేష్టం. మాట విని దేవునికి లోబడుట, దేవుని చిత్తమేదో దాన్ని చేయడం శ్రేష్టం. అది నీ నుంచి కోరుకునేది. బలులుగా దేవుడు నిన్ను అడిగింది, ఇదిగో నాకు ఒక శరీరం అమర్చితివి, నీవు కోరినది బలులు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ఒకసారి గమనించండి. 39వ అధ్యాయం 8వ వచనంలో ఆదికాండంలో ఆ యొక్క పోతిఫరు భార్య తనని శోధిస్తున్నప్పుడు తనని ఎవరు అడిగేవాళ్ళు లేరు, లేకపోతే తన పాపము దోషము అది ఎవరికి తెలిసేది కాదు. తర్వాత అలాంటి టైంలో కూడా తను ఒకే ఒక మాట అంటాడు, దేవునికి విరోధంగా నేనెట్లు ఈ పాపం చేస్తాను. దేవుని చిత్తము, దేవునికి అనుకూలము, సంపూర్ణమై ఉన్న చిత్తమును చూస్ చేసుకోవడం కోసం లోపల జరిగే ఒక పోరాటం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద 4th వన్, 4వది లేవియాకాండం 8వ అధ్యాయం
లేవియాకాండం 8వ అధ్యాయం చూడండి ఒకసారి. లేవియాకాండం 8వ అధ్యాయం 23వ వచనం. మోషే దానిని వధించి అనండి ఒకసారి కొంచెం గట్టిగా. మోషే దానిని వధించి. ఆ వధించడం అంటే దేన్ని వధిస్తున్నాడు ఆయన? వధించి దాని రక్తంలో కొంచెం తీసుకొచ్చి అహరోను కుడి చెవి కొన మీద, అతని కుడి చేతి బొటన వేలి మీద, అతని కుడి కాలి బొటన వేలి మీద చమిరెను. ఓకే, తీసేమాది నేను క్లోజ్ చేస్తాను. ఈ అహరోను మోషే వీళ్ళిద్దరి గురించి ఏమని రాస్తుందంటే, వీళ్ళిద్దరు కూడా సిబ్లింగ్స్, తోబుట్టువులు అంటారు. 133వ కీర్తనకి ఆధారం ఈ వచనం. 133వ కీర్తన ఉంటుంది కదా, ఏంటిది? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట, నివసించుట. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అంటాడు. సో ఆ మనోహరమైన స్థలం, సహోదరులు ఐక్యత కలిగి ఉంటా అంటే ఏంటి అంటే, దానికి ఒక ఎగ్జాంపుల్, దానికి ఒక ఏమంటామంటే బ్లూ ప్రింట్ అంట. మోషే అహరోనులు అనండి ఒకసారి. మోషే చిన్ననా, అహరోను చిన్ననా? మోషే వాళ్ళిద్దరికి ఏజ్ గ్యాప్ ఎంత? 3 years, 3 సంవత్సరాల గ్యాప్ వాళ్ళిద్దరికి. ఈయన 80 ఉంటే ఆయన 83. ఇప్పుడు మోషేని దేవుడు పిలిచాడు. 80 ఏళ్ళప్పుడు మోషేని దేవుడు పిలిచి అన్నాడు, ఇదిగో ఇశ్రాయేలు నడిపించాలి అని చెప్పినప్పుడు, నేను వెళ్ళను, నా వల్ల కాదు, నేను మాట్లాడడం రాదు అంటాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అప్పుడు అహరోను మధ్యలో వస్తాడు. ఇదిగో నీ అన్నయ్యన అహరోను లేడా అంటాడు. అంటే అహరోను అనేవాడు, అంటే ఒకవేళ మోషే రైట్ ఐఎమ్ రెడీ అన్నాడు అనుకోండి, అహరోను వచ్చేవాడు కాదు. ఓకే, సరే. విషయం ఏంటంటే, అలాంటి సమయంలో ఈ అహరోను గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఏ స్థితికి వచ్చిందంటే, ఈ మోషే అహరోనును ప్రధాన యాజకునిగా అభిషేకించాలి, ప్రతిష్ఠించాలి, డెడికేట్ చేయాలి. అహరోనును మోషే చిన్నవాడు పెద్దవాడిని అభిషేకించాలి. ఆ ఆలోచనే కష్టమైనటువంటి విషయం. నువ్వు పెద్ద నేను చిన్న అంటాం చూసారా, నీకు తెలుసా నాకు తెలుసా అంటాం చూసారా. ఇక్కడ ఈ అంటే ఒక మనిషి తన యొక్క హృదయంలో ఉన్నటువంటి, లేకపోతే తన శరీరాన్ని విడిచిపెట్టడం, శరీరాన్ని సజీవ యాగంగా అర్పించడం అంటే ఏంటో చూడండి ఒకసారి. మోషే అహరోనును ప్రతిష్ఠించాలి. అందుకని ఏమంటుందో, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను తల మీదుగా పోయబడి, పోసింది ఎవరు? చిన్నవాడైన మోషే. ఇప్పుడు మోషే ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా దేవుని యొక్క ఏర్పాటు చేయబడినటువంటి నాయకుడు కదా. అలాంటి నాయకుడైన వాడు ఇప్పుడు ప్రధాన యాజకునిగా ఇక నుండి ఇన్ని రోజులు మోషేకి అహరోను అనేవాడు ప్రవక్త. మోషే చెప్పాల్సింది ఆయన చెప్తాడు. ఓకే, దేవుడు మోషేని పిలిచినప్పుడు మోషే నో చెప్పినందుకు ఇప్పుడు నీకు ప్రవక్త ఎవరు? మోషేకు ప్రవక్తగా అహరోను ఉంటాడు. కానీ ఒక్క మెసేజ్ కూడా ఇవ్వలేదు ఆయనకి. అహరోను ఎక్కడ మాట్లాడినట్టు కనపడదు, మోషే మాట్లాడతాడు. ఇక ఇప్పుడు అలాంటి అహరోను ఇక నుండి సపరేట్ అయిపోతాడు. ఆయన సపరేట్ అయిపోయి స్పెషల్గా తనే లీడర్ అయిపోతాడు. అహరోను క్రమం చొప్పున ప్రధాన యాజకత్వం అనేది కొనసాగుతుంది. ఇంకా అహరోను పిల్లలు అయిపోతారు. ఇంకా ఇప్పుడు మోషే గనక అహరోన్ని ప్రతిష్ఠించేటప్పుడు, మరి నా పరిస్థితి ఏంటి, నా వంశం ఏంటి, నా పిల్లలేంటి, నాకే లేదా, ఇవన్నీ దాటి అతడు దానిని వధించి అని రాస్తుంది. నేను అనేదాన్ని, నా స్వప్రయోజనం అనేదాన్ని, నాకేంటి అనేదాన్ని, వీటన్నిటినీ వధించి సజీవ యాగంగా దేవుని సన్నిధికి అర్పిస్తూ ఆ రక్తాన్ని అహరోనుకు చంపారు. ఆ వధించి అని చెప్పేటప్పుడు ఈ 4 వచనాలకు ఉన్నటువంటి కనెక్షన్ ఏంటిదంటే, ఇంటర్నల్, ఇన్నర్ స్ట్రగుల్, స్పిరిచువల్ స్ట్రగుల్. లోకం ఓ పక్కన లాగుతుంటే, లోకం లాగడం అంటే అందరం అనుకుంటాం ఓ 4 పాపాలు రాసి పెట్టుకుంటాం, ఈ చేయకుండా ఉంటే చాలా అనుకుంటాం. లేకపోతే నువ్వు అనుకునే గ్రేటెస్ట్ సిన్, నేను చెప్పిన 4 విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటన్నిటికీ మించినవి. ఒకటి పొజిషనల్. ఓకే, ఎలియాజర్ ఏమో తన పొజిషనల్ వాల్యూ కాపాడాలి, ఇయ్యబడిన బాధ్యతను నెరవేర్చాలి. ఇయ్యబడిన బాధ్యత నెరవేర్చే క్రమంలో ఇంకొక ఆయనేమో ఎవరు, యోసేపేమో తన శరీరానికి సంబంధించిన, తన ఫిజికల్ లైఫ్కి సంబంధించిన పరిశుద్ధతను నిలబెట్టుకోవాలి. ఇంకొక ఆయనేమో లోతేమో
ఈ లోకం లాగుతుంటే, ఆ పొజిషన్స్ అవన్నీ కూడా అవన్నీ తనని ఆకర్షిస్తూ లాగుతుంటే వాటన్నిటిని అధిగమించాలి. ఈవెన్ లోతు భార్య ఏమైందండి? ఎందుకైంది? లోతు భార్య ఉప్పు స్తంభం ఎందుకైందంటే ఏం చెప్తారు? వెనకకు చూసినందుకు, జస్ట్ వెనకకు చూసినందుకే ఉందా బైబిల్లో? అతని వెనుకకు చూసినందుకు అని ఉంది. మనం డీటెయిల్స్ మిస్ అయిపోతాం. ఆ అతని వెనుకకే అంటే ఎవరైతే ఆ లింగరింగ్ అనగా తడవు చేస్తూ ఉన్నటువంటి లోతు వెనుకకు చూసినందుకు ఆమె పుస్తకం అయిపోయింది. సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫైనల్గా నేను ఒక కంక్లూజన్ వర్డ్ మాట్లాడి నేను ముగిస్తాను. చివరి మాట ఏంటంటే, ఈ 4 వచనాల్లో ఉన్నటువంటి కామన్ అంశం దేవుని సన్నిధిలో మన నుంచి కోరబడే అంశం. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో ఎరిగి తెలుసుకొని రూపాంతరపడుట, దీన్నే సజీవ యాగము అని పిలువబడుతూ ఉంది. అందరం లేచిపడదాం ఒకసారి, తల వంచి కళ్ళు మూసుకొని ఆ సజీవ యాగం అర్పించే విషయంలో మనలో తడవు చేసే పరిస్థితులు ఉండొచ్చు కాక, దాన్ని అధిగమించడం కోసం దేవుని ప్రార్థన చేసే పరిస్థితి ఉండొచ్చు కాక, అంతేకాదు కొన్ని నో చెప్పాల్సిన విషయాలు ఉండొచ్చు కాక, కొన్ని వధించాల్సిన విషయాలు ఉండొచ్చు కాక, తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ఒకసారి. సజీవ యాగముగా మన శరీరములను సమర్పిద్దాం. ఈ వాక్యము సకల ప్రపంచానికి అవసరం కదా. ఆ వాక్యం వెళ్ళాలంటే తమని తాము డెడికేట్ చేసుకున్న, తన స్వప్రయోజనాన్ని విచారించుకొని, తన స్వలాభాన్ని ఆలోచించని, సజీవ యాగం చేసుకున్న వ్యక్తుల జీవన విధానాన్ని బట్టి మాత్రమే ఈ వాక్యం బయటికి వెళ్తుంది. ఈ వాక్యం బయటికి వెళ్ళడానికి సెల్ఫ్లెస్ పీపుల్, సజీవ యాగంగా తమ శరీరాల్ని సమర్పించుకున్న వారి నుండి మాత్రమే వాక్యం బయటికి వెళ్తుంది. వాక్యం చెప్పడం సేవ అంటాం. వాక్యం చెప్పేదానికన్నా వాక్యం బయటికి వెళ్ళడం కోసం నా జీవితంలో నేను చేయాల్సిన పని ఉంది. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందాం. పరమ తండ్రి, మా దేవ, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. అందరం నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. గొంతెత్తి ప్రార్థన చేద్దాం. నోరెత్తి, గొంతెత్తి, స్వరమెత్తి దేవుణ్ణి అడుగుదాం. మా దేవా, నా యజమానుని చిత్తము నెరవేర్చబడునుగాక. మై మాస్టర్, నా యజమానుని చిత్తమే, నా యజమానుడు నాకే బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యత నెరవేర్చే విషయంలో నా స్వప్రయోజనము నాకు ఇవేవి ఆలోచించక, ఇదిగో నా యజమానుడు నన్ను రక్తమిచ్చి ప్రాణమిచ్చి కొనుక్కున్న నా సొత్తు నేను కాదు కదా ప్రభువా. నేను నా సొత్తు కాదు కదా, బానిసనై ఉన్నాను కదా, క్రీస్తు ఖైదీనై ఉన్నాను కదా, క్రీస్తు దాసుడనై ఉన్నాను కదా. ఈ క్రీస్తు దాసుడని నేను నా స్వప్రయోజనమును విచారించుకొనుట మానివేటుకు కృప దయచేయండి ప్రభువా. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ లోక మర్యాద నన్ను లాగుతూ ఉండగా దాని నుంచి విడిపించుకొని ఇదిగో తడవు చేయక త్వరగా సాగిపోవడానికి కృప దయచేయండి ప్రభా. నా రక్షణ, నా విడుదల, నా యొక్క స్వస్థత, నాకు సంబంధించినటువంటి ఆ యొక్క బంధకాలను తొలగిపోవుట, బంధకాలు ఇదిగో విడిచిపోవుట, అవి నా నుంచి విడిపోవుట, అది ఎలా సాధ్యమో, ఎలాగ నేను బయటికి రాగలనో ఇదిగో నాకు బోధపరిచినందుకు తడవు చేయుట మానివేసి ఇదిగో నేను సాగిపోవుదును గాక. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన, మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. వందనాలయ్యా. శరీరాశ ఇదిగో నాయన ప్రభా, శోధనలు, హీ రెఫ్యూజ్డ్ అన్న మాటను బట్టి మీకు వందనాలు. అతడు దానిని త్రోసివేసాను, లేకపోతే దానిని ఒప్పక అని రాస్తుంది. దేనికి ఒప్పుకోకూడదో, దేనికి లొంగకూడదో, దేనికి ఇదిగో దేని నుంచి పారిపోవాల్సి ఉందో, యవనుడా నీ యవనేచ్ఛల నుండి పారిపోము అని వాక్యం చెప్తా ఉంది. నేను పారిపోవాల్సిన విషయాలు ఉన్నాయి. దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన. సజీవ యాగముగా మా శరీరములు సమర్పించుదుముగాక. ఇదిగో దేవుని ఘనమైన పరిచర్య, దేవుని
ఘనమైన ఉద్దేశం నెరవేర్చబడడం కోసం నా సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా నేను త్యాగం చేయడం బోధపరచండి నాయన. మోషే వంటి ఆ జీవితాన్ని నాకు బోధపరచండి ప్రభువా. తలలు వంచి ప్రార్థన చేద్దాం, అడుగుదాం ఒక్కసారి. నా దేవా వందనాలు, స్తోత్రం స్తోత్రం నాయన. తడవు చేయుట, ప్రార్థించను, ఒప్పక అతడు వధించను. ఒకసారి నాతో పాటు 4 మాటలు చెప్పండి ఒకసారి. తడవు చేయక, ప్రార్థించను, ఒప్పక అతడు వధించను. అతడు వధించను. ఈ 4 మాటలు మనతో మాట్లాడుతూ ఉన్న మాటల్ని ఒక్కసారి అర్థం చేసుకుంటూ, అన్వయించుకుంటూ మన వ్యక్తిగత జీవితాలు దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేద్దాం. ఒక్కసారి గట్టిగా, దేవా మీకు వందనాలు, వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈరోజు నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. రూపాంతరపు అనుభవం నాకు దయచేయండి ప్రభువా. రూపాంతరపు అనుభవం నాకు దయచేయండి నాయన. ఇదే కదా యుక్తమైన సేవ, ఇదే కదా మీరు కోరుకునే మీకు అనుకూలమైనటువంటి పరిచర్య, మీరు కోరుకునే ఇంపైన సువాసన ఇదే కదా ప్రభువా. ఈ అర్పణే కదా మీకు ఇంపైన సువాసనగా ఉంది. అర్పణ ఇంపైన సువాసన అయితే అర్పణ లేకపోవుట అది కంపు. బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడుట వలన అది కంపు కొట్టును. మనకు తెలియకుండానే మన జీవితాలు, మన యొక్క అర్పణ కంపు కొడుతూ ఉంది. ఆ కంపు నుంచి పరిమళ సువాసనగా మార్చబడే దేవుని వాక్యం మనం ఏ విన్నామో దాన్ని అన్వయించుకుంటూ ఒక్కసారి విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో అడుగుదాం. నేను ఇంకా ఒప్పుకొని విషయాలు ఉన్నాయి, తడవ చేస్తున్న విషయాలు ఉన్నాయి. వందనాలు, స్తోత్రం నాయన. ఈ దినపు కృప నాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. విన్న వాక్యం మా హృదయాల్లో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. షాలోమ్.